జై శ్రీరామ్. జాంబవంతుడు ప్రశ్నించినందుకు హనుమంతుడు పులకాంకితుడై మనస సీతాదేవికి నమస్కారం చేసి ఇట్లా చెప్పసాగినాడు. ఓ వానర యోధులారా, నేను సముద్రము దాటడానికి ఏకాగ్రచిత్తంతో ఈ మహేంద్ర పర్వత శిఖరము మీద నుంచి ఆకాశములోకి ఎగరడము మీరందరూ చూశారు. నేనట్లా ఎగిరిపోతూ ఉండగా రమణీయమైన కాంచన పర్వత శిఖరం ఒకటి సముద్రములో నాకు అడ్డము వచ్చినది. అది నాకు విఘ్నము కలిగించడానికి వచ్చిందనుకున్నాను. స్వర్ణమయమైన ఆ పర్వతాన్ని పగులగొట్టి అవతలికి పోవలెనని నాకు బుద్ధి పుట్టింది. అంతటా నేను దానిని తోకతో కొట్టాను. అది 1000 బీటలిచ్చింది. అప్పుడు ఆ పర్వతము నా పూనిక తెలుసుకొని మానవ స్వరంతో మధురముగా ఓ బిడ్డ అని సంబోధించి నన్ను సంతోషపెట్టి, నేను నీ తండ్రి వాయుదేవుడి స్నేహితుడను. నేను నీకు తండ్రి వంటి వాడను. నేను ఈ సముద్రములో ఉంటున్నాను. నా పేరు మైనాకుడు. పూర్వము పర్వతాలన్నిటికీ రెక్కలు ఉంటూ ఉన్నవి. అందువల్ల యథేష్టంగా పర్వతాలు ఈ భూమి మీద తిరుగుతూ ప్రజలను బాధ పెడుతూ ఉండేవి. అట్లా పర్వతాలు చేస్తున్న దుశ్చేష్టలకు పాకశాసనుడైన దేవేంద్రుడు చూచినాడు. అతడు తన వజ్రాయుధముతో పర్వతాల రెక్కలు నరికివేయడం మొదలుపెట్టినాడు. నాయనా, అప్పుడు నీ తండ్రి వాయుదేవుడు దేవేంద్రుడి వజ్రాయుధం దెబ్బ తప్పించటానికి నన్ను ఈ సముద్రంలోనికి వేగంగా తన బలముతో తోసినాడు. అట్లా నీ తండ్రి నాకు మహోపకారము చేసినాడు. అందుకు నీకు నేను సహాయం చేయవలెనని అనుకుంటున్నాను. అంతేకాదు, రాముడు ఈ జగత్తులో పరమధార్మికుడు, దేవేంద్రుడితో సరిసమానమైన పరాక్రమవంతుడు. నేను అతనికి సహాయపడవలెను. నీవు అతని దూతవు కాబట్టి ఈ 2 కారణముల వలన సహాయము చేయవలెననుకొని నేను సముద్రంలో నుంచి పైకి లేచాను. ఓ హనుమంతుడా, నీవిప్పుడు ఇక్కడ అలసట తీర్చుకుని కొంచెం సేపు తర్వాత బయలుదేరవచ్చును అని పర్వత రూపంలో ఉన్న మైనాకుడు చెప్పాడు. నేను ఆ మహాత్మునికి నా పని గురించి తెలియచెప్పి అంతటా ప్రయాణానికి ఉద్యుక్తుడనైనాను. అతడు అనుజ్ఞనిచ్చి మానవ స్వరముతో మాట్లాడిన ఆ మహాపర్వతము సముద్రములోకి అంతర్ధానమైపోయింది. జై శ్రీరామ్.